గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. గుండెలే బండగా మారిపోయేటి స్వార్థం, తల్లిని తాలిని డబ్బుతో తూచుబేరం, రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం, ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా, సంసారం ఒక చదరంగం టెరడం టెరడం టెరడం, అనుబంధం ఒక రణరంగం టెరడం టెరడం. ఏట్రా ఆ గుండెలు బండబారిపోవడం రక్తాలు నీరైపోవడం అంటూ పెద్ద గంభీరమైన పాటలు అందుకున్నావు. ఆ చదరంగాలు రణరంగాలు ఏట్రా పొద్దున్నే ఏమైందిరా బాబు? ఆ బంధాలు చదరంగం లాగా మారిపోయాయి కాబట్టే ఈ పాట పాడడానికి భయ్యా. కేవలం 5 గంటల భూమి కోసం కన్న వాళ్ళ గుండె బండబారిపోయేలా సొంత చుట్టాలే పంతాలకు పోయి రణరంగం సృష్టించుకుంటున్నారట. అరే సన్నాసి ఏట్రా ఆ 5 సెంట్ల భూమి గొడవ ఎవరెవరితో రణరంగం చేస్తున్నారు? మన గోదావరి జిల్లాలోనే ఎక్కడ చూసినా ఇదే విజయం నడుస్తుంది మయ్య. ప్రముఖ సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ ఉన్నాడు కదా, ఆయన తన ముసలి అమ్మా నాన్నల ప్రాణాలకు ముప్పు ఉందంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కి స్వయంగా వెళ్లి ఫిర్యాదు ఇచ్చాడట. అబ్బో కలెక్టర్ దాకా వెళ్ళిరా? ఇంతకీ ఎవరి వల్ల ముప్పు ఉందంటారా? మన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కొడుకు చేగొండి సూర్యప్రకాష్ ఉన్నాడు కదా మయ్య, ఆయన వల్లే తన అమ్మా నాన్నలకు ప్రమాదం ఉందని అనంత శ్రీరామ్ భయపడుతున్నాడట. ఓహో చేగొండి సూర్యప్రకాశ్ అసలు గొడవేటి ఎక్కడ జరిగిందంటారా? ఓబు యలమంచిల మండలం దొడ్డిపట్ల ఊళ్ళో వాళ్ళకి ఒక 5 సెంట్ల ఉమ్మడి స్థలం ఉందట మయ్య. దాన్ని కొంతమంది అక్రమంగా నొక్కేశారని అనంత శ్రీరామ్ చెప్తున్నాడు. స్థలం గొడవ అయితే కోర్టుకి వెళ్తారు కదా, మరి కలెక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారా? అవును మయ్య, ఆ స్థలం వ్యవహారం కోర్టులోనే ఉందట. అయినా సరే ఈ చేగొండి సూర్యప్రకాష్ అనవసరంగా అందులోకి దూరి అసలు కోర్టును కూడా ఖాతరు చేయకుండా వాళ్ళపై ఒత్తిడి చేస్తూ గట్టిగా బెదిరిస్తున్నాడు. ఆ ఇద్దరు ఊరు వాళ్ళే కదా, పై పేచి చుట్టాలి కదా. అదే అసలు మ్యాటర్ మయ్యా. అనంత శ్రీరామ్ సూర్యప్రకాష్ ఇద్దరు దగ్గర చుట్టాలే. అర్రే సొంత చుట్టాలా? ఒకే ఫ్యామిలీకి చెందిన బంధువుల మధ్య కేవలం 5 సెంట్ల భూమి కోసం ఇంత గొడవ? అబ్బే ఏం బాలేదురా ఓపు. అవును మయ్య, అందుకే ఈ పంచాయతీ కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లోనూ అటు సినిమా ఇండస్ట్రీలోనూ పెద్ద చర్చగా దారితీసిందట. పాపం అనంత శ్రీరామ్ అమ్మ నాన్నలు ఆ ఊర్లో ఒంటరిగా ఉంటారు కదా. అందుకేగా వాళ్ళు ఆ ఊర్లో ఒంటరిగా ఉంటున్నారని కోర్టులో ఉన్న విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళను మానసికంగా టార్చర్ పెడుతూ ఇబ్బంది పెడుతున్న సూర్యప్రకాష్ పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని అనంత శ్రీరామ్ అధికారులను కోరడట. అవునులే, ముసలి వాళ్ళని అలా భయపెట్టడం ఏమన్నా బాగుందా? ఇంతకీ సూర్యప్రకాష్ ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? ఆయన ఎలక్షన్ సమయంలో వైసీపీలో చేరాడు కదా మయ్య. పోయిన ఎన్నికల ముందు వాళ్ళ నాన్న హరిరామ జోగయ్య కూటమి మీద రకరకాల కామెంట్లు చేస్తూ లెటర్లు రాశాడు కదా, ఆ తర్వాత ఈయన వెళ్ళి వైసీపీలో చేరాడు కదా. ఓహో ఆయన కాదలు కదా ఇది. అప్పట్లో పెద్ద పెద్ద మాటలు చెప్పారు, కట్ చేస్తే ఇప్పుడు సొంత చుట్టాల ఆస్తులు కబ్జా చేస్తున్నాడు జోగయ్య కొడుకు. అందుకే అందరూ ఆశ్చర్యపోతున్నారు మయ్య. ఒకే రక్తం పంచుకు పుట్టిన చుట్టాల మధ్య దనిపించేలా ఉంటే ఇక బయట వాళ్ళ పరిస్థితి ఏంటని జనం అనుకుంటున్నారు. అదే కదరా, ఆస్తి పిచ్చి డబ్బు పిచ్చి ముదిరితే ఇలాగే కన్నవాళ్లను చుట్టాలని బంధాలు మరిచిపోయి చదరంగాలు ఆడతారు. నిజమేమయ్య, కోర్టులో కేసులు తేలక ముందే ఇలా బెదిరింపులకు దిగడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అధికారులు గట్టిగానే ఈసారం చేస్తారులే. చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా. అవునమయ్య, ముసలి వాళ్ళకి ప్రశాంతత దొరికితే చాలనేదే అనంత శ్రీరామ్ చెబుతున్న మాట. ఏది ఏమైనా సొంత బంధువుల మధ్య ఇలాంటి ల్యాండ్ గొడవలు రావడం, అది కాస్త ఇంత రచ్చ అవ్వడం ఏం బాగాలేదురా బాబు. అవును కిట్టమయ్య, రాజకీయాన్ని చూసుకుని ఇలా కబ్జాలకు దిగితే జనం చూస్తూ ఊరుకుంటారా అయితే? ఊరుకోరు మరి. అందుకే అనంత శ్రీరామ్ కూడా వెనక్కి తగ్గకుండా కలెక్టర్ దాకా వెళ్ళాడు. చూద్దామయ్య అధికారులు ఏం చేస్తారు. నాకెందుకో ఇది కక్ష సాధింపి అనిపిస్తా ఉందిరా. అదేంటి మయ్య పుచ్చుకుని అంత మాట అనేసినావు? నిజమేరా, ఓ వైపు అనంత శ్రీరామ్ మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. అంతెందుకు పెద్ద సినిమాలో 2 పాటలు ఆయన రాశాడు కదా. పైపెచ్చు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టపడే వ్యక్తి. అందుకే ఈ రాజకీయ చదరంగం ఆడుతున్నాడేమో జోగయ్య కొడుకు అనుకుంటా ఉన్నాను. నిజమేమయ్యో, నేను ఆ కోణంలో ఆలోచించలేదు. వైసీపీలో ఉండే దౌర్జన్యం చేస్తున్నాడంటే జనసేనకి ఎంతో కొంత ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అనంత శ్రీరామ్ సపోర్టింగ్ చేస్తున్నాడనే కదరా ఈ కడుపు మంట. ఎంత కథ ఉందమ్మయ్యా, నేనేదో మామూలు కుటుంబ గొడవలు అనుకుంటున్నా. 5 సెంట్ల కోసం వీధికి ఎక్కారంటే అది చిన్న గొడవ కాదురా. దాని వెనకాల చాలా మంది పెద్ద తలకాయలు ఉన్నారని అర్థం. చూస్తా ఉంటే ఏం జరుగుతుందో. ఫిర్యాదులు అయితే ఇచ్చాడు గానీ
మరి అంత గమ్మున యాక్షన్ తీసుకుంటారంటే ఓకేమయ్య. ఊరి పిచ్చి సన్నాసి, చట్టం ప్రకారం వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని ఎవరో సలహా ఇవ్వబట్టే కదా పాటలు రాసుకునేవాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. ఖచ్చితంగా అది త్వరలో పరిష్కారం అవుతుంది చూడు. అంతేనంటవా? అంతేగా అంతేగా. గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.